ఒక మనిషి తనకు జరిగిన అన్యాయానికి న్యాయం ఎక్కడ దొరుకుతుందా అని వెతికాడు. అతనికి అది దొరకలేదు. తనలో రగులుతున్న కోపానికి, తన బాధకి తనే ఓ పేరు పెట్టుకున్నాడు. ఆ పేరే న్యాయం. అక్కడితో తను ఆగలేదు. తనే దేవుణ్ణి అని ఒక ముసుగు కూడా వేసుకున్నాడు. ఇవాళ మాట్లాడుకోబోయేది ఒక లవ్ స్టోరీ కాదు. ఒక రివెంజ్ స్టోరీ కూడా కాదు. ఇది మనిషి ఎలా మాన్స్టార్ గా మారాడో చూపించే డార్క్ థ్రిల్లర్ ఐ ఆమ్ గాడ్. ఈ వీడియోలోని కథ మొదటి సీన్ నుండి క్లైమాక్స్ వరకు ప్రతి ట్విస్ట్, ప్రతి ఎమోషన్, ప్రతి మీనింగ్ ని నేను ఇక్కడ రివీల్ చేయబోతున్నాను. ఇది ఒక రొమాన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ 2025లో వచ్చిన రొమాన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇది కన్నడ మూవీ అయినా తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. లీడ్ రోల్ లో రవి బి గౌడ చేస్తే హీరోయిన్ గా విజేత పరీక్ నటించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్, ఎన్ఎక్స్టీ లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కాన్సెప్ట్ బోల్డ్ గా ఉన్న ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. నేను ఈ మూవీ కథలోనికి వెళ్లే ముందుగా నా సబ్స్క్రైబర్స్ కు, ఈ వీడియో చూస్తున్న మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మూవీ స్టోరీని స్టార్ట్ చేస్తున్నాను. సినిమా ఒక షాకింగ్ మర్డర్ తో ఓపెన్ అవుతుంది. నగరంలో ఎవరో ఒకడు మాస్క్ పెట్టుకుని హత్యలు చేస్తుంటాడు. ప్రతి ఒక్క క్రైమ్ సీన్ దగ్గర ఒకే మెసేజ్, దట్ ఈస్ ఐ ఆమ్ గాడ్. అంటే అతను తనను తాను దేవుడిగా అనుకుంటున్నాడు. న్యాయం చేయడానికి వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఇంకోవైపు మనకి ఈ మూవీ స్టోరీలో కాలేజీ లైఫ్ లైట్ రొమాన్స్ ట్రాక్ చూపిస్తారు. దేవా అనే యువకుడు, బిందు అనే అమ్మాయి. మొదట చూస్తే ఇది ఒక సింపుల్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది. దేవా బిందువుల మధ్య స్లోగా ప్రేమ పెరుగుతుంది. కాలేజీ సీన్స్, చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్, లైట్ మ్యూజిక్, ఎమోషనల్ బాండింగ్ మనల్ని కంఫర్ట్ జోన్ లో పెట్టి తర్వాత షాక్ ఇవ్వడం. దేవా ఒక నార్మల్ యువకుడు, బిందు కూడా అలానే కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న అండర్స్టాండింగ్స్ చూస్తుంటే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ లానే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న షాడో పడుతుంది. బిందు దేవాకు దగ్గరయింది కేవలం ప్రేమ కోసమా, లేదా ఇంకేదైనా కారణమా? ఇంకోవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఈ గాడ్ అనే కిల్లర్ ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాడు. ఎవరైతే గతంలో తప్పులు చేసి సిస్టమ్ నుంచి తప్పించుకున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు. దేవాలో ఉన్న ఈ ఆలోచన చాలా డేంజరస్. కోర్టు ఫెయిల్ అయింది, లా ఫెయిల్ అయింది, కాబట్టి నేనే జడ్జ్, నేనే ఎగ్జిక్యూటర్. ఇక్కడ సినిమా మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది, ప్రతీకారం అంటే న్యాయమా? ఇప్పుడు ఈ కథ దేవ లోపల ప్రపంచంలోకి వెళ్తుంది. అతని గతంలో జరిగిన ఒక భయంకరమైన అన్యాయం, ఆ ఒక్క సంఘటన అతన్ని లోపల పూర్తిగా బ్రేక్ చేసింది. ఇప్పుడే అతని మైండ్ లో ఒక ఐడియా పడుతుంది, సిస్టమ్ నన్ను కాపాడలేదు, నేను సిస్టమ్ ని అవుతా. ఇక్కడ దేవా హీరో కాదు, అతను ట్రామాలో బ్రేక్ అయిన ఒక మనిషి. మధ్యలో పెద్ద ట్విస్ట్. బిందు మొదట దేవా దగ్గరికి వచ్చింది ప్రేమ కోసం కాదు, ఒక పర్సనల్ మోటివ్ కోసం. అతని గతంతో ఆమె కుటుంబానికి ఒక కనెక్షన్ ఉంటుంది. కానీ టైం గడిచే కొద్దీ ఆమె నిజంగా దేవాను ప్రేమిస్తుంది. ఇప్పుడు ఆమె రెండు వైపులా ఇరుక్కుపోతుంది. ఒకవైపు పాత ఉద్దేశం, ఇంకోవైపు నిజమైన ప్రేమ. ఇప్పుడు అసలు బాంబ్ డ్రాప్. మాస్క్ వెనక ఉన్నది దేవే. అతనే ఐఎమ్ గాడ్ కిల్లర్. ఇది కేవలం ట్విస్ట్ కాదు, ఇది ఒక ట్రాజడీ. ఎందుకంటే మనం ఇక్కడ ఒక విలన్ ని కాదు, ఒక పూర్తిగా విరిగిపోయిన మనిషిని చూస్తాం. బిందు అతన్ని ఆపాలని ట్రై చేస్తుంది. నువ్వు దేవుడివి కాదు, నేరస్తుడివి అంటుంది. పోలీసు వస్తుంది. దేవా తన బాధని, తన కోపాన్ని, తన లాజిక్ ని బయట పెడతాడు. కానీ సినిమా క్లియర్ గా ఒక మాట చెప్తుంది, నీ బాధ నిజమే, కానీ నువ్వు ఎంచుకున్న దారి తప్పు. చివరికి దేవ తన పనులకు మూల్యం చెల్లిస్తాడు. ఇక్కడ ఎవరు గెలిచారు? దేవ తన జీవితాన్ని కోల్పోతాడు, బిందు తన ప్రేమను కోల్పోతుంది. సిస్టమ్ తన ఫెయిల్యూర్ ని చూపిస్తుంది. ఇది హ్యాపీ ఎండింగ్ కాదు, ఇది ఒక వార్నింగ్. ఐ ఆమ్ గాడ్ ఒక రెగ్యులర్ థ్రిల్లర్ కాదు, ఇది ఒక సైకలాజికల్ ట్రాజడీ. సస్పెన్స్ కన్నా ఇది మనకి ఒక ప్రశ్న వదిలిపెడుతుంది. మన చేతిలో పవర్ ఉంటే మనం దేవుడిలా మారతామా, లేక మనిషిలా ఉంటామా? డార్క్ అండ్ మీనింగ్ఫుల్ సినిమాలు ఇష్టపడితే ఇది మీకు వన్ టైం వాచబుల్. మీలో ఎవరైనా ఈ మూవీని ముందే చూసుంటే ఈ మూవీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.